న్నారు. బడ్జెట్ కు తుది రూపు ఇవ్వడంతో పాటు ఏ శాఖలకు ఎంత నిధులు కేటాయించాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, సేకరణ, ఉద్యోగాల భర్తీపైన కూడా చర్చించబోతున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 5 సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. ఉద్యోగాల ఆరోగ్య పథకం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కు స్థలం కేటాయింపు పైన కూడా చర్చించబోతున్నారు. అలాగే ధాన్యం సేకరణపై కూడా కేబినెట్ ఫోకస్ చేయనుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం మొదలైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందున్న జరుగుతున్న ఈ భేటీలో వచ్చే ఆర్థిక ఏడాది చేపట్టే విషయాలపై చర్చించబోతున్నారు. బడ్జెట్ కు తుది రూపు ఇవ్వడంతో పాటు ఏ శాఖలకు ఎంత నిధులు కేటాయించాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, కేబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి ఇంకా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ సమావేశానికి సంబంధించి? తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాప్రభుత్వంలో 28వ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి 28వ కేబినెట్ సమావేశంగా కొద్దిసేపటి క్రితమే సీఎం ఓ కార్యాలయం నుంచి, ఒక కేబినెట్ నుంచి వచ్చినటువంటి సమాచారం బయటకైతే లీక్ అయింది. మొత్తానికైతే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఎజెండానంతా కూడా ఇప్పటికే టేబుల్ చేశారు. మంత్రులు వైపు బట్టి విక్రమార్క, ఇటు తుమ్మల నాగేశ్వరరావు కొంత లేటుగా రావడంతో కూడా కేబినెట్ సమావేశం కాస్త ఆలస్యమైంది. 3 గంటలకి కేబినెట్ సమావేశం అనుకున్నప్పటికీ కూడా గంట ఆలస్యంగా కేబినెట్ సమావేశం 4 గంటల సమయంలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈసారి బడ్జెట్ సమావేశంలో ఎలాంటి ప్రిపరేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించిన విషయంలో ఈ బడ్జెట్ సమావేశాలు తీసుకోవాల్సినటువంటి ఇష్యూస్ను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. బడ్జెట్తో పాటు బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ కూర్పుతో పాటు మిగతా కీలక అంశాలను కూడా ఈ కేబినెట్ సమావేశాలు ఎజెండాగా తీసుకొని చర్చిస్తున్నారు. ప్రధానంగా ఒకవైపు త్వరలో నిర్వహించబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, వాటికి సంబంధించిన నిర్వహణ, ఇటీవలనే పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఘన విజయం సాధించడంతో కూడా అదే ఊపులో ఈ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ అంశం సంబంధించి మంత్రుల అభిప్రాయం తీసుకొని ఎప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ప్రతిపక్షాలు కాస్త ఢీలా పడ్డ సమయంలో సరైన సమయంగా దీన్ని ఎంచుకొని ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా పనిచేస్తే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో మంచి ఫలితాలు సాధించవచ్చని కూడా భావిస్తున్నట్టు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మళ్ళీ దీంతో పాటు మరికొన్ని అంశాలు, ఒకవైపు కీలక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూసేకరణ అంశం సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. మరొక 5 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సవరించిన అంచనాలకు సంబంధించి వాటిని కేబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివిధ ప్రాజెక్టుల్లో గత కొద్ది కాలంగా పెండింగ్లో పడడంతో కూడా వాటికి సంబంధించినటువంటి వాటిని ధరలు పెరిగాయి కాబట్టి కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఇష్యూస్లో దాన్ని సవరించిన అంచనాలని కేబినెట్ అప్రూవల్ తీసుకొని వాటిని కొనసాగించే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆరోగ్య పథకం సంబంధించిన విషయంలో గతంలో ఉద్యోగులకు, ఇటు జర్నలిస్టులకు, మిగతా అందరికీ కలిపినటువంటి ఆరోగ్య పథకం ఉంది. అది కొద్ది కాలంగా సరిగా పనిచేయకపోవడంతో కూడా ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక ఆరోగ్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇందులో ఉద్యోగుల నుంచి 1% కాంట్రిబ్యూటర్ని వాళ్ళు చేసే విధంగా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఇష్యూలు ఈరోజు కేబినెట్లో చర్చించి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. దాంతోపాటు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా జిల్లాల పరిధిలో, నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి భూసేకరణ సంబంధించి విషయంలో కూడా ఈసారి ఈ కేబినెట్లో చర్చించి ఆయా నియోజకవర్గాల వారికి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే కొన్ని ఆన్గోయింగ్ స్కూళ్ళ నిర్మాణం కొనసాగుతుంది. ఒక్కొక్క స్కూల్ నిర్మాణానికి 200 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. దీంతో ఈ ఒక్కొక్క నియోజకవర్గం వారికి నిర్మిస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి భూసేకరణ పైన కూడా చర్చించబోతున్నారు. దానికి తోడు హైదరాబాద్ మెట్రోకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మితమైనటువంటి హైదరాబాద్ మెట్రోని ఎలాంటి సంస్థ నిర్వహిస్తుంది, ల్యాన్సర్ అండ్ టర్బో సంస్థ నిర్వహిస్తుంది. గత కొద్ది కాలంగా ఇది కొంత నష్టాల బాట పడుతుంది. దీన్ని ఎక్స్టెన్షన్ కోసం వెళ్ళాలంటే ఈ ప్రైవేట్ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కొంత అడ్డంకిగా ఉన్నాయి. వాళ్ళు లాస్ వస్తుందని చెప్పేసి వాళ్ళు వదులుకోవడం కోసం ఎలాంటి సంస్థ సిద్ధపడడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేయడం కోసం ఇప్పటికే కమిటీ వేసింది. ఈ కమిటీ పూర్తి స్థాయి నివేదిక వచ్చినట్టు తెలుసు. దీని మీద చర్చించి ఈ కేబినెట్ సమావేశంలో తుది అప్రూవల్ తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి దీన్ని సబ్మిట్ చేస్తే ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేసేటువంటి మిగతా మెట్రోకు సంబంధించిన రూట్లు కూడా క్లియర్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో మెట్రోకు సంబంధించిన నిధుల ఆర్థిక సహకారం అందిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. శివాని.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.